రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. రేవంత్ రెడ్డి గారు ఏపీలో షర్మిలమ్మకు సపోర్టుగా కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనబోతున్నారా? ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారింది, సామాజిక మాధ్యమాల్లో కూడా కోడే కూస్తోంది. మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏపీలో ప్రచారం నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎవరికి లాభిస్తుంది, అదేవిధంగా మరి దీనికి అంతర్గతంగా ఏమైనా సమీకరణాలు ఉన్నాయా అంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట అనుమానాస్పద కొన్ని వ్యాఖ్యలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇదే సందర్భంగా ఈ యొక్క ప్రత్యేక అంశం మీద మనతో పాటు మనోభావాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్గుల శ్రీనివాస్ గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. రైట్, అదేవిధంగా టీడీపీ నుంచి ఓలేటి రాము గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రాము గారు నమస్తే అండి. రైట్ అండి, నమస్కారం అండి. మరి ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఏపీ పిసిసి చీఫ్ షర్మిలతో కలిసి ప్రచారం నిర్వహించబోతున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది? మరి రేవంత్ రెడ్డి గారు అనగానే అప్పట్లో గతంలో మనకి టీడీపీ అన్న భావన వినిపించేది, టీడీపీ నుంచే బయటకు వచ్చారు ఆయన. మరి ఇప్పుడు ఒకవేళ ఏపీ కంటూ వస్తే షర్మిలమ్మకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ టీడీపీ భుజాన్ని వేసుకుంటారా అన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న వాదన, ఒక విమర్శ, ఇది ఒక కామెంట్. మీరేమంటారండి? ముందుగా రాము గారు. వాస్తవంగా అయితే జనం అనుకుంటున్నట్టుగా చాలా మందిని టీడీపీ పార్టీ తయారు చేసిందండి. ఈవెన్ కేసీఆర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా టీడీపీ మనుషులే. వాళ్ళ కొత్తగా వాళ్ళ ఈ యొక్క సీఎం గారి గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదండి. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ రాజకీయ పరంగా వ్యక్తిగతంగా ఈ యొక్క సిస్టమ్ లో మార్పులే తప్ప ఎక్కడ చూసినా మొత్తం కూడా టీడీపీ జనమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఈ యొక్క వద్దు అనే పరిస్థితికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చారంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకవేళ ప్రచారం చేసినా, అదే విధంగా షర్మిల గారు ప్రచారం చేసినా గానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితి లేదు. అదే విధంగా పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీ పార్టీని కూడా ఆశ్రయించే పరిస్థితి కానీ ఆదరించే పరిస్థితి కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు లేదండి. ఇవాళ ఏదన్నా కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి తీసుకొస్తుందంటే వాళ్ళ వ్యూహంలో భాగంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తామే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో బతికే పరిస్థితి లేదండి. ఈ ఒక్క ఛాన్స్ అనేది వైసీపీకి అయిపోయింది. వాళ్ళ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఘన విజయం సాధించబోతుందని చెప్పి జనం అంతా చెప్పుకున్నారు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్పుకున్నారండి. దానికి నిదర్శనం వాళ్ళ ఇదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే విధంగా నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ అడ్రస్ లేకుండా పారిపోయే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ వైసీపీ కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మిడకల రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి.